హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మేము మా మరిది ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో ఎంతమంది మరిదులండి అనేసి అనుకోకండి, చాలామంది అయితే ఉన్నారనమాట. సో వాళ్ళల్లో ఇంకొక ఇద్దరు ముగ్గురికి పెళ్ళి అయిపోయిందంటే ఇంకా వాళ్ళు కంప్లీట్ అయిపోతారనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎవరికి జరుగుతుంది అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇంతకు ముందు కూడా నేను గ్రీన్ చిల్లీ రెస్టారెంట్ అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టానమాట, ఓపెనింగ్కి వెళ్ళామని చెప్పేసి. సో మా మరిది వాళ్ళది, తనకే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనమాట. అలాగే ఇంకా వాళ్ళకి మిస్టర్ పిజ్జా అనేది రెస్టారెంట్ కూడా ఉందన్నమాట, పెట్రోల్ బంక్ దగ్గర పలంనేరులో. సో అలాగైతే ఇంకా ఆ మరిదికి అండ్ దగ్గర రిలేటివ్స్ని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, అంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అనమాట. సో అక్కడికైతే ఇప్పుడు మొగిలికి వెళ్తున్నాము. మొగిల్లో అయితే వాళ్ళ సత్రంలోనే ఎంగేజ్మెంట్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు సండే రోజు అయితే ఇంకా మేము 9 to 10 ముహూర్తం అనమాట ఎంగేజ్మెంట్ టైమింగ్ అయితే. మేము ఒక 8 కన్నా వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే చాలా ట్రై చేస్తున్నాము. సో యాక్చువల్లీ నేను ఎర్లీగా లేచేసాను, కొంచెం కిచెన్లో గిన్నెలు అవి ఉంటే కడుక్కోవడము, క్లీన్ చేయడం ఇలా సరిపోయిందనమాట. పిల్లలు మాత్రం లేట్గా లేచారు. సో వాళ్ళది స్నానాలు చేయడం లేట్ అయింది. నాకైతే కొంచెం ప్రమోషన్ షూటింగ్స్, శారీ షూటింగ్ ఇవన్నీ కూడా ఉంటే వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని నేను చక్కగా ఫ్రీగా కూర్చొని ఉన్నా రిలాక్స్గా. బట్ పిల్లలు మాత్రం లేట్ చేసేసారనమాట. సో ఇంకా వాళ్ళని కూడా ఇంకా ఇప్పుడైతే స్నానం చేసుకుని వచ్చారు. హెయిర్ కూడా బాగా డ్రై అవ్వలేదు, ఇంకా జుట్టు కూడా వాటర్ కారుతూనే ఉంది, తేమగానే ఉంది. సరే అని చెప్పి ఇంకా అట్లే వేసేస్తూ ఉన్న, టైం అయిపోతుందని చెప్పేసి. ఇంకా మా అమ్మాయికి అయితే డ్రెస్ నేను ఇది రీసెంట్గా కుట్టించాను అనమాట, వీడియో పెడతాను నేను ఎక్కడ కొనుక్కున్నా ఏమని. కొన్ని డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశాను పాప కోసం అని చెప్పేసి, షాపింగ్ చేశాను అనమాట. ఒక 6 డ్రెస్సెస్ అయితే కొని స్టిచ్చింగ్కి అయితే ఇచ్చామన్నమాట. తనకి రెడీమేడ్వి సెట్ అవ్వదు, చాలా వీక్గా సన్నగా ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి మెటీరియల్స్ కొని స్టిచ్ చేయించేస్తాను అనమాట. ఇంకా అలాగైతే ఒకటి చేయించా ప్రస్తుతానికి, ఇంకా అది వేసుకునింది. ఇంకా కొన్ని రావాలి, అవన్నీ వచ్చిన తర్వాత చూపిస్తానులేండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు టైం అయిపోయి వచ్చేసింది, అదే మీకు చెప్తూ ఉన్నా. మేము ఒక 7:30, 8 అంతా వెళ్ళిపోదాం అనుకున్నాము. యాక్చువల్లీ చాలామంది నిన్న ఈవినింగే వచ్చేసి అక్కడ సత్రం దగ్గరే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. కాకపోతే ఇంకా టైం లేదు, సో అందుకోసం అని చెప్పి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఇప్పుడు టైం అయితే 8-10 అట్లా అయిపోయి వచ్చేసింది. మేము ఒక అట్లీస్ట్ 9 లోపలైనా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ 8:30కి అంతా రీచ్ అయిపోయాంలేండి. 20 మినిట్స్ సరిపోతుంది మాకు మొగిలికి వెళ్ళడానికి పలంనేరు నుంచి. ఇంకా నేను మా వారైతే ఇక్కడ మ్యాచింగ్ వేసుకున్నాము, అదే మీకు చెప్తున్నా. సో నైటే షాపింగ్ చేసుకొచ్చామన్నమాట. షర్ట్ అయితే నేను ఈ శారీ కట్టుకుంటున్నాను అనేసి మా వారైతే శారీ బ్లౌజ్ బాగా నచ్చేసింది మా వారికి. నాది బ్యాక్ సైడ్ అంతా ఫుల్ కవర్ చేశాను కదా, అట్లా ఫుల్ స్లీవ్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఫుల్ కవర్ చేసేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే మా వారికి చాలా ఇష్టం అనమాట. సో ఇంకా నేను కూడా మ్యాచింగ్ వేసుకుంటానన్నారు. సరే ఇంకా ఇంట్లో లేదనమాట, అందుకోసము నైటే వెళ్ళేసి ఒక షర్ట్ అయితే షాపింగ్ చేసేసుకున్నాము. అలా వేసుకొని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఆ తర్వాత ఇంక అక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో కూడా చాలా మంది అడిగారనమాట, ఏంటి మగుడు పిల్ల మ్యాచింగ్ వేసుకొచ్చారని చెప్పేసి. భలే అనిపించింది. సో ఇట్లా ప్లెయిన్ షర్ట్స్ బాగుంటాయి, మ్యాచింగ్ పర్ఫెక్ట్గా దొరుకుతాయి అనమాట. ఇంకా ఫైనలీ మేమైతే మొగిల్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ మొగిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, తెలిసిన వాళ్ళకి. సో మొగిల్ దగ్గర మనకి మొగిలీశ్వర టెంపుల్ అయితే ఉంటుంది, శివయ్యది. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటికి వచ్చామంటే పువ్వులు తీసుకోవడానికి వచ్చామన్నమాట. సో పువ్వులు అయితే టౌన్లో తీసుకోవడానికి టైం లేదు, మేము బైపాస్లో వచ్చేసామన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ మొగిల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడైతే షాప్స్ అన్నీ ఉంటాయి టెంపుల్ దగ్గర. సండే కాబట్టి పెద్దగా రష్ లేదు, కానీ మండే టైంలో కానీ పౌర్ణమి ఇలాంటి టైంలో అయితే చాలా బిజీగా, చాలా హడావిడిగా ఉంటుంది టెంపుల్ దగ్గర. మేము ఎక్కువగా అంటే ఎప్పుడైనా శివయ్యని చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాము. సో అలాగే పువ్వులు తీసుకొని పెట్టుకొని ఇంకా సత్రం కూడా పక్కన రోడ్ సైడే ఉంటుంది అనమాట. ఇంక అక్కడికైతే వచ్చేసాము. సో ఇంకా రాగానే ఫస్ట్ అందరినీ పలకరించేసుకొని ఇంకా టిఫిన్ దగ్గరికి అయితే వచ్చాము. అప్పటికే 8:30, 9 అయిపోయి వచ్చేసింది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట. టిఫిన్కి చూసారు కదా ఎన్ని వెరైటీస్ పెట్టారో. ఇడియప్పం ఏదో అంటారు కదా, సేమియా టైప్లో ఉంటుంది అది. తర్వాత దోశ, పూరి, ఇడ్లీ, ఇంకా వడ, ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాము. ఎన్ని రకాల టిఫిన్స్ అయితే చేశారో అవన్నీ కూడా పెట్టించుకొని వచ్చేసామన్నమాట. అండ్ క్యారెట్ హల్వా కూడా చేశారు. నాకైతే ఫేవరెట్ అనమాట క్యారెట్ హల్వా అంటే. రీసెంట్ టైమ్స్లో నేను ఇంట్లో కూడా చేయట్లేదు అనమాట, టైం అడ్జస్ట్ అవ్వక. ఈసారి ఎప్పుడైనా చేసుకోవాలి. సరుకులన్నీ తెచ్చుకున్నప్పుడైతే నాకు నిండుగా ఉంటాయి కాబట్టి ఎన్ని కావాలో అన్ని వేసుకొని అయితే మంచిగా చేసేసుకుంటాను. సో చాలా ఇష్టం నాకు క్యారెట్ హల్వా అయితే. ఇంకా అలాగే మా అత్తయ్య మీకు తెలుసు కదా, మా ప్రార్థన వాళ్ళ అమ్మ అంటే మా మేనమామ వైఫ్.
తను వంటకి వెళ్తుందనమాట. సో అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఇట్లా క్యారెట్ హల్వా ఇలాంటివి చేసినప్పుడు తెస్తూ ఉంటారనమాట. ఒకసారి అయితే నన్ను గుర్తుపెట్టుకొని మరి నాకు తీసుకొచ్చి ఇచ్చారు, నాకు ఇష్టమని చెప్పేసి. సో అవి గుర్తొచ్చిందనమాట నాకు అక్కడ క్యారెట్ హల్వా తింటుంటే. సో ఇంక అందరం కూర్చొని తింటున్నాము, రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు, అందరూ మమ్మల్ని పలకరిస్తూ ఉన్నారనమాట. మేము కూడా ఇంక అందరినీ కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా పలకరించుకుంటూ మాట్లాడిస్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా కలవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కూడా ఇంట్లో మనంతట మనం నలగరమే ఉంటూ మన మొహాలు మనమే చూసుకుంటూ అలా ఉండిపోతూ ఉంటాం. ఇలా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడే కదా అందరితో పలకరించుకొని హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ మా ఆడపడుచు ఇద్దరు కూతుర్లు ఒకే ఫ్రేమ్లో వీళ్ళని ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తున్నా. సో తిన శారీ కట్టుకున్న అమ్మాయి పెద్ద అమ్మాయి, అటుపక్క డ్రెస్ వేసుకున్న అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట. తను ఇంకా చదువుకుంటూ ఉంది. సో వీడియో నేను తీస్తాను ఇవ్వత్తా అని చెప్పేసి అడుగుతోంది అనమాట. సో ఇలా నాకైతే ఫుల్ సపోర్ట్ అనమాట. మా పద్నాలుగు కూడా బాగా ఫ్యామిలీ అండ్ కూడా ప్రతిసారి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మా ఫ్యామిలీ తెలుసు కాబట్టి. సో ఇంకా అలా మేము తింటుంటే ఇంకా మా అన్న వాళ్ళంతా మా దగ్గర కూర్చొని పాప ఛానల్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు మా రిలేటివ్స్తో ఫస్ట్ స్థానంలో మా అన్న వాళ్ళు ఉంటారనమాట. చాలామంది హెల్ప్ చేస్తారు, అంటే ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే మా అన్న ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా నువ్వు చెయ్యి అనే ఒక ధైర్యం ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మా చిన్నమ్మాయికి ఛానల్ స్టార్ట్ చేశాం కదా, సో తనకు అదే చెప్తున్నారు. నేను 51 సబ్స్క్రైబరు ఏదో చెప్తున్నారనమాట అక్కడ. సో ఇంకా థ్యాంక్స్ చెప్పమని చెప్తున్నా. సో స్టార్ట్ చేసేసారు, మంచిగా వీడియోస్ చేయండి, అనుకున్నది సాధించగలుగుతారు, ఆ టాలెంట్ ఉందన్నట్టుగా మమ్మల్ని అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నారనమాట. మా అన్న వైఫ్, వదిన అని అలవాటు లేదండి, అక్క పిన్ని ఇలా అనే అలవాటు అనమాట మాకు. అందుకోసం అని చెప్పేసి దడమని చెప్పలేకపోతున్నా. ఇంకా మా పెద్ద ఆడపడుచు వాళ్ళు కూడా రావాలి, వాళ్ళైతే ఆన్ ద వే అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చూపిస్తాను. అండ్ అయితే ఇంక ఇక్కడ మా చిన్న ఆడపడుచు మీకు తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. సో ఇంక వీడియో అయితే మా బిందు తీస్తోంది, మా అన్న కూతురు బాగా హెల్ప్ చేస్తారు. అండ్ రీల్స్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదనమాట. సో ఇంకా టిఫిన్ అవి తినేసి బయట వచ్చి కూర్చున్నాము. అప్పటికి ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అలా కూర్చొని ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటున్నాం. మా విన్నీ అనమాట, ఇది మా మరిది కూతురు, అంటే అమ్మమ్మ అనమాట మా ఆడపడుచు ఆ పాపకి. సో అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు, తర్వాత వాళ్ళ అమ్మాయి, ఇంక ఇక్కడ మా చిన్న మరిది వాళ్ళ వైఫ్. సో ఇలా అందరం అయితే ఒక బ్యాచ్ మొత్తం ఒక దగ్గర కూర్చొనేసాము. పిల్లల్ని ఆడించుకుంటూ, పిల్లలతో మాట్లాడుకుంటూ, వాళ్ళకి తినిపించుకుంటూ అలా అందరం కూర్చొని ఒక చోట గ్యాదర్ అయ్యేసి ఇంకా మంచి చెడు సంతోషాలు బాధలు అన్నీ ఉంటాయి కదా, అలా అన్నిటినీ షేర్ చేసుకొని మాట్లాడుకొని కూర్చున్నాం. టైం గడిచేది కూడా తెలియలేదన్నమాట. అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు ఫ్యామిలీలోకి వచ్చేసానంటే. ఇంకా చాలామంది రావాలి అండ్ అందరూ వచ్చిన తర్వాత కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఇక్కడ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూతుర్ని అయితే తీసుకొచ్చేసారు అండ్ పెళ్లి కొడుకు కూడా వస్తారనమాట. ఇద్దరిని కూడా ఒక ఫ్రేమ్లో చూపించేస్తాను. పెళ్లి కూతురు చాలా బాగుంది కదా. సో మీరందరూ కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి, వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి, మంచిగా నిండు నూరేళ్ళు హ్యాపీగా అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి. అండ్ ఒకే ఫ్యామిలీ అనమాట, దగ్గర రిలేషన్ అనమాట అందరూ కూడాను. కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు ఏం లేరనమాట, అంతా పాత వాళ్ళమే. ఎప్పుడు వాయిస్ పెట్టొద్దని చెప్పేసి సో అలా కాసేపు ఫన్నీగా మాట్లాడుకున్నాం. ఇక్కడైతే ఇంకా పెళ్లి కూతురికి, అంటే కాబోయే పెళ్లి కూతురికి, కాబోయే కోడలికి తాంబూలం అవి ఇస్తారు కదా, శారీ అవి ఇస్తారనమాట. సో అదైతే ఇస్తున్నారనమాట. ఇంకా వెళ్ళేసి నెక్స్ట్ శారీని అయితే మార్చుకొని ఇంకా తను వస్తుందన్నమాట. మళ్ళీ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చొని పెట్టి ఇంకా రింగ్స్ మార్పించడం ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ అయితే ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొనేసాము. ఇంకా మా పెద్ద ఆడపడుచు వాళ్ళు రాలేదు. అలా కూర్చొని మాట్లాడుకుంటుంటే మా ఆడపడుచు చూడండి, వీడియో షూట్ చేసే ముందు నాకు చెప్పేసి వీడియో షూట్ చేయండి అని చెప్పేసి అంటోందనమాట. సో మేము అన్నీ నీట్గా సర్దుకోవాలి, అలాగే వీడియో షూట్ చేసే ముందు చెప్తే మేము ప్రిపేర్గా ఉంటాము అనేసి అయితే అక్కడ నవ్వుతూ చెప్తుందనమాట. ఆ కాన్వర్జేషన్ అదే. సో ఫైనలీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు. అండ్ ఇప్పుడు రింగ్స్ పెట్టుకునే టైం అనమాట. ఓకేనా. సో అదే ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఫోటో షూట్ ఇంపార్టెంట్ కదా. ఫోటో వాళ్ళు అస్సలు వినరనమాట. మనం ఏదైనా మన పద్ధతులు మనం చేసుకోవాలి అంటే కూడా వాళ్ళు ఫస్ట్ ఫొటోస్ తీసుకున్న తర్వాతే మళ్ళీ ఏదైనా అంటారు. కాబట్టి ఓకే, అవి కూడా లైఫ్ టైం మెమరీస్ కదా, అవి మెయిన్గా ఉండాలి. సో అలాగే ఇక్కడ రింగ్స్ అవి చూపిస్తూ ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఫైనలీ రింగ్స్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయితే అయిపోతుందన్నమాట. సో మా మరిది అండ్ మా సిస్టర్ని మీరందరూ ఆశీర్వదించి బ్లెస్ చేయండి. సో అదనమాట.
ఇంక ఇలా ఎంగేజ్మెంట్ అయిపోయింది మా పోషక్ అయితే. అండ్ పెళ్ళి కూడా నెక్స్ట్ మంతే ఉంటుంది. సో అప్పుడు వీడియో కూడా షేర్ చేస్తానులేండి. సో ఎంగేజ్మెంట్ ఇలా ఉంటే ఇంకా పెళ్ళి ఏ రేంజ్లో ఉంటుంది చెప్పండి. అదనమాట. ఇంక ఇక్కడైతే పెళ్లి కూతురు అమ్మా నాన్నకి, పెళ్లి కొడుకు అమ్మా నాన్నకి ఇలా పూలమాలలు వేసి చేస్తారనమాట. కొన్ని సాంప్రదాయాలు సాంగ్యాలు అనేది ఉంటాయి కదా, సో అవైతే చేస్తూ ఉన్నారు. ఇంకా మా పెద్ద ఆడపడుచు కూడా వచ్చేసింది, మా బాబాయి అలాగే మా ఆడపడుచు ఇంకా వాళ్ళ కూతురు ముగ్గురు వచ్చారు. మా చైతు అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అనమాట. సో తను ఎక్కువ కనిపించడు, మేబీ పెళ్ళికి రావచ్చు. సో అలాగైతే ఇంక ఇక్కడ మేమందరం కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఆడపడుచులు అయితే ఫోన్లు చేసుకుంటూనే ఉంటాం, మాట్లాడుకుని ఉంటామన్నమాట. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము. కాకపోతే వీడియోస్లో ఉంటే లైఫ్ టైం మెమరీస్ కదా, అప్పటికే అలానే ఉండిపోతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అలా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటాం. వెనకాల మా తోడుకోడళ్ళు ఉన్నారు, ఉషా ఉంది. పాపం ఈసారి నేను ఉషాని పట్టించుకునే లేదు నిజంగానే. సో అలా అయితే ఇంకా వెనకాల ఉన్నారనమాట. అంటే ఒక్కొక్కసారి అంతే, అందరితో మాట్లాడుకుంటూ అలా ఉండిపోతామన్నమాట, బ్యాలెన్స్ చేయలేము ఒక్కొక్కసారి. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేయడానికంటే ముందు ఇక్కడైతే ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. మేమైతే ఫ్రూట్స్ అంటే సలాడ్ ఉంటుంది కదా, అవైతే తింటున్నాము. లంచ్ అయితే ఇంకా తినలేదు. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే రింగ్స్ మార్చుకోవడం అయ్యింది. ఇప్పుడు స్టేజ్ పైకి ఇంక అందరూ వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వదించడం అయితే ఉంది. మామూలుగా నలుగు పెట్టేది ఇలా పెడితే ఎక్కువ మంది ఉన్నారనమాట. అసలు చాలా మంది వచ్చారు. అసలు ఇంకా అవ్వదనమాట అందరూ నలుగు పెడుతూ కూర్చుంటే. కాబట్టి కొంతమంది పెట్టేసి ఇంకా మిగతా అందరూ కూడా అక్షంతలు తీసుకొని ఆశీర్వదించేలాగా అయితే పెట్టేశారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళలో అటుపక్క పింక్ అండ్ బ్రౌన్ కలర్ శారీ అక్కున్నారు కదా, తనైతే మన సబ్స్క్రైబర్ అంట, బంగారుపాలెం అంట. సో తనైతే దగ్గరకు వచ్చి మరీ పలకరించేసి నేను మీ వీడియోస్ చూస్తాను, మీకు వీళ్ళు ఏమవుతారని చెప్పి అడిగింది. మా మరిదని చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ అక్క కూడాను. డైలీ కూడా మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారంట. సో అలాగైతే ఇంకా అక్క వాళ్ళని కూడా చూపిద్దాము, మీకు పరిచయం చేద్దామని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఆ అక్క మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు కామెంట్ చేయండి అక్క, మీరు ఒకవేళ మిస్ అవ్వకుండా చూస్తుంటే మాత్రము. అండ్ నెక్స్ట్ మేము కూడా ఇంకా స్టేజ్ పైకి అయితే వెళ్దామని చెప్పేసి ఇంక అక్కడికి వచ్చేసాము. చాలా టైం పట్టింది, అంత జనం వచ్చారనమాట. మామూలుగానే మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా ఇంకా ఫుల్ జనాలతో నిండిపోతుంది అనమాట. సో అలాంటిది ఇంక ఎంగేజ్మెంట్కే ఇంతమంది అంటే ఇంకా పెళ్ళికి ఇంకా చెప్పనక్కర్లేదనమాట. సో ఫైనలీ మా ఫ్యామిలీ అంతా మా ఆడపడుచు భర్తలు, వాళ్ళ పిల్లలు అందరూ ఒక చోట ఉండేసరికి ఇంక నేను ఒక ఫోటో తీసేసుకుందాం, గ్రూప్ ఫోటో అని చెప్పి తీసేసుకున్నాను. అలా ఫోన్లో పెట్టేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ నాకు వీడియో అయితే మా హేమ తీస్తుందనమాట. చెప్పాను కదా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు నాకు ఇలా హెల్ప్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి. సో మంచిగా లక్కీగా నాకు ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టేనేమో నేను మోస్ట్లీ ఇంత హ్యాపీగా వీడియోస్ చేసుకొని సోషల్ మీడియాలో ఉండగలుగుతున్నానని అనిపిస్తుంది. సో అది ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఫొటోస్ తీస్తున్నారు. పెళ్లి కూతురికి ఏమో పాపం కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. చెప్పాను కదా అంత జనం వస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇంక ఇక్కడ మేమే కదా వెళ్తున్నాము. సో పెళ్లి కూతురు నాన్న అయితే చెప్తున్నారనమాట, పర్లేదు మన అక్క వాళ్ళే కదా కూర్చో అని చెప్పి అంటున్నారు. సో అలా ఇంకా వాళ్ళు మొహమాటం పడుతున్నారనమాట కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి. సరే ఆశీర్వదించేసిన తర్వాత మళ్ళీ ఫోటో కోసం అయితే లేచి నిల్చున్నారులేండి. సో అలా ఫ్యామిలీ అయితే వచ్చేసాము. ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకునేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఫోటో తీసావా అని చెప్పి మా హేమని అడుగుతున్నా. ఎందుకంటే ఫోటో వాళ్ళని మనం అడిగి తీసుకునే అంత టైం మనకు ఉండదు. అండ్ కాబట్టి మన ఫోన్లో మనం తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంక అడుగుతూ ఉన్నా తీసావా లేదా అని. సో అలాగైతే ఇంకా వాళ్ళకి విష్ చేసేసి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది. అంటే పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది వాళ్ళ కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళతోటి ఎంట్రీ ఇస్తున్నారనమాట. సో అలా వాళ్ళని కూడా క్యాప్చర్ చేసేసాను. అండ్ ఇంకా ఫైనలీ లంచ్ దగ్గరకు అయితే వచ్చేసాము. లంచ్లో వెరైటీస్ అయితే అదిరిపోయాయండి నిజంగా. ఏ రేంజ్లో ఉన్నాయంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు, అన్నీ పెట్టుకొని వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సమోసా పెట్టారు, వెజ్ ఫింగర్స్ పెట్టారు, తర్వాత ఇంకా స్వీట్స్ మడత కాజా, ఇలా చాలా పెట్టారు. సో నేనైతే అన్నీ తినలేదులేండి, అన్నీ పెట్టుకొని వెళ్తాం కానీ తినాలనిపించదు. అంటే స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుంది అనమాట. మళ్ళీ వైట్ రైస్ సాంబార్ రసం దగ్గరికి నేను అయితే అస్సలు వెళ్ళను, మోస్ట్లీ నేను వెళ్ళను అనమాట. ఇక్కడ ఆలూ ఫ్రై, తర్వాత దొండకాయ
దొండకాయ ఫ్రై అయితే సూపర్ ఉన్నిందనమాట. ఎలా చేశారో కనుక్కొని మరీ చేయాలనిపించింది, ఇంట్లో ట్రై చేయాలనిపించింది. అంత టేస్టీగా ఉన్నింది, భలే ఇష్టం నాకు ఇట్లా దొండకాయ ఫ్రై మాత్రం. పెళ్ళిళ్ళలోనే మోస్ట్లీ పెడుతుంటారు, తింటుంటాము. ఇక్కడ చూడండి మా ఆడపడుచు మా అత్తకైతే పెడుతుందనమాట, మా సత్యవతమ్మకి. చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటుందండి, అందరితో కూడా కల్మషం లేకుండా మాట్లాడుతుంది. మా సత్యవతమ్మ అయితే కల్మషం లేకుండా ప్రేమ చూపిస్తుంది, అందరితో మాట్లాడితే. అయిపోయి ఇక్కడ శారీ పైన పడేసేసింది. సో ఇంకా ఆయిల్ కూడా అయిపోయింటుంది అనమాట. మనం అసలే ఆడవాళ్ళము, శారీస్ పైన ఏదైనా మరకలు పడ్డాయంటే ఒప్పుకోము. అలాంటిది ఇట్లా ఫంక్షన్లకు వచ్చినప్పుడు పట్టు శారీస్ కట్టుకొని వస్తాం, వాటిపైన ఇంకేదైనా అయితే ఆగుతామా చెప్పండి. సో అలాగైతే ఇంక అందరం కలిసి అయితే కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. లంచ్ కంప్లీట్ అవ్వగానే బయట వచ్చేసాము, లోపల వేడిగా ఉందని చెప్పేసి బయట అంతా రౌండ్ టేబుల్స్ లాగా వేసి పెట్టారనమాట. ఇంకా అక్కడ కూర్చొని ఒక 1:30 వరకు మాట్లాడుకొని 1:30కి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే పడుకొని బాగా నిద్రపోయామన్నమాట. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా లేచాను, ప్లస్ ఇలా జర్నీ చేసి వచ్చేసరికి ఏదో తెలియని ఒక అలసట మత్తుగా అనిపించింది. ఇంకా అందరం పడుకొని నిద్రపోయాం పిల్లలతో సహా. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే లేచాము, ఒక 6కేమో లేచాము. ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చారనమాట. సండే కదా, సండే రోజు చికెన్ ఎలా మిస్ అవుతాం చెప్పండి. ఇంకా ఆయన తీసుకొచ్చారు. నేనైతే వేడివేడిగా సంగటి చేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అలా తినేసి ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా పడుకునేసామన్నమాట. నేను శారీ కూడా చేంజ్ చేసుకోలేదు, అంత అలసటగా ఉండే. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకొని పడుకున్నాను లేండి, జ్యువెలరీ అంతా తీసి పెట్టేసి. అండ్ నా చేతిలో బ్యాంగిల్స్ చాలా మంది ఇష్టపడ్డారు కదా, నేను ఇవి 2/4 సైజులో టైట్గా వేయించుకున్నాను, కదలకుండా అటు ఇటు. చాలా బాగుంది కదా, నిండుగా అనిపించింది. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసేసుకోండి.